రీసెంట్ గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గాయపడింది. మొదట్లో ఈ మ్యాటర్ తెలియక ఫ్యాన్స్ ఏమైందని సోషల్ మీడియాలో రకుల్కే మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇది నెట్టింట ఓ డిబేట్ గా కూడా మారడంతో రకుల్ రియాక్ట్ అయింది. తనకు గాయం అవడానికి కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. అక్టోబర్ 5వ తేదీన రెగ్యులర్ గా జిమ్ కి వెళ్లి 80 కేజీలు లిఫ్ట్ చేశాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఉన్నట్టుండి వెన్నుపూసలో పెయిన్ స్టార్ట్ అయిందని రకుల్ చెప్పింది. ఒక్కోసారి వర్కౌట్స్ చేసేటప్పుడు జిమ్లో ఇలా పెయిన్స్ రావడం కామనే అనుకొని దాన్ని సీరియస్గా తీసుకోలేదు. తర్వాత రెగ్యులర్గా షూటింగ్ స్పాట్కి పోయాను. అస్సలు అలా చేయకుండా ఉండాల్సిందే. చేసిన బిగ్ మిస్టేక్ అదే. షూటింగ్ ముగించుకుని రాత్రి ఇంటికొచ్చాక ఆ పెయిన్ బాగా ఎక్కువైంది. కనీసం కిందకి వంగలేకపోయా. డ్రెస్ కూడా మార్చుకోవడం కష్టమైపోయింది. జిమ్కి ఓ 4 రోజులు ఆపితే పెయిన్ తగ్గుతుందని గ్యాప్ ఇస్తే సరిపోతుందని ఫీలయ్యాను. నడుము కిందంతా మొద్దుబారింది. బీపీ డౌన్ అయ్యి స్పృహ కోల్పోయా. ఇంట్లో వాళ్లు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. పెయిన్ ఎఫెక్ట్ ఎక్కువ అవడంతో 10 డేస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యానని రకుల్ చెప్పింది. ట్రీట్మెంట్లో ఉన్నప్పుడే బర్త్డే వచ్చిందని రకుల్ తెగ ఫీలైపోతోంది. బర్త్డే స్పెషల్గా తన భర్త జాకీ సర్ప్రైజ్లు ప్లాన్ చేసినా వేటిలోనూ పార్టిసిపేట్ చేయలేదని రకుల్ వాపోయింది. ఇక ఫుల్ జోష్తో ఎప్పటికప్పుడు హడావుడిగా తిరిగే తను బెడ్ రెస్ట్ తీసుకోవడాన్ని అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ఈ దెబ్బతో ఏవి పడితే అవి చేయకూడదని డిసైడ్ అయ్యానని ఇదొక మంచి లెసన్ అని రకుల్ చెబుతోంది. ఇంకొంతకాలం రెస్ట్ తీసుకుంటే తప్ప ఫుల్ రికవరీ కాదని డాక్టర్లు చెప్పారని రకుల్ అంటోంది. అంతేకాదు, ఫ్లైట్స్ ఎక్కుతుంటే ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేశాయట. జీవితం క్షణికమనే మాటకు అర్థం తెలిసిందని రకుల్ చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల్లో నార్మల్ అయిపోతాననే నమ్మకం ఉందని చెబుతోంది. జిమ్ చేసేవాళ్లు వెన్నునొప్పిని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పడానికే ఇది చెబుతున్నానని రకుల్ అంటోంది. ఏదేమైనా తేడా వస్తే అది లైఫ్నే డేంజర్లో పడేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ప్రస్తుతమైతే నా ఆరోగ్యం కుదుటపడింది. నేను సేఫ్ అంటోంది రకుల్. మునుపటిలా చెంగు చెంగుమని డాన్స్ చేయాలనిపిస్తోందని రకుల్ అంటోంది.